Hi students, welcome to ABNPRR College of Science Kovuru online classes. So BSc final year semester 6 elective A లో analytical methods in chemistry ఈ పేపర్లో మనం యూనిట్ 3ని స్టార్ట్ చేసాం. ఈ యూనిట్ 3 వచ్చేసి మనకి సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్. అది ఆల్రెడీ మనం పార్ట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2 అంటే పార్ట్ 1లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ లా, సెపరేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, సో దానికి సంబంధించినటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ లా, నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఏంటి అన్నది మనం స్టడీ చేసాం. ఈ వీడియోలో మనం ఇక్కడ నేర్చుకునేటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అన్నది చూస్తే ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అట్లాగే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో టైప్స్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్స్ వచ్చేసప్పటికి బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి, కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి. వీటిని మనం మెయిన్గా చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్ఏ టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అయితే ఎక్స్ట్రాక్షన్కి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని చూస్తే, ఎక్స్ట్రాక్షన్ ప్రిన్సిపల్ ఏంటి అని చూస్తే మనం ఇంత ముందర చదువుకున్నాము, దట్ ఈస్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. అసలు ఎక్స్ట్రాక్షన్ ఏంటి అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఎక్స్ట్రాక్షన్ ఇన్ కెమిస్ట్రీ ఈజ్ ఏ సెపరేషన్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ద సెపరేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఫ్రమ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మీన్స్ మిక్సర్, అంటే 2 or more కాంపోనెంట్స్ కనుక ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి దాంట్లోంచి మనం ప్యూర్ కాంపౌండ్ని, ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి ఆ కాంపౌండ్ నుంచి మనం ప్యూర్ కాంపౌండ్ని ఎలా తెచ్చుకుంటాము అన్నది. ఇట్ ఇంక్లూడ్స్ లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ కావచ్చు అండ్ సాలిడ్ ఫేజ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇది అంటే మెయిన్గా మనం ప్రిపేర్ చేసినటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో, సో ఆ సబ్స్టెన్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ని మనం తొలగించడం కానీ, లేదా ఆ ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి ఆ సబ్స్టెన్స్లోంచి ఆ మెయిన్ సబ్స్టెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ప్రాసెస్ కానీ మనం చెప్తాం. ఇందులో లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి, సాలిడ్ ఫేజ్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి చెప్తాం. సో ఇందులో నెక్స్ట్ వచ్చి ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ సొల్యూట్ బిట్వీన్ 2 phases ఇన్ అన్ ఈక్విలిబ్రియం కండిషన్ డిస్క్రైబ్స్ బై పార్టిషన్ థియరీ. సో ఇదే మనం డిస్ట్రిబ్యూషన్ లా, మనం చెప్పుకున్న నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక సాల్వెంట్ ఏ, 2 ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ని మనం చెప్పుకున్నాం, 2 ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్. సో ఈ 2 ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్లోనూ మనం ఏం చేస్తాము, ఒక సొల్యూట్ని మనం యాడ్ చేసాం. ఎప్పుడైతే సొల్యూట్ని యాడ్ చేసామో ఈ సొల్యూట్ సాల్వెంట్ ఏలోనూ కరుగుతుంది, సాల్వెంట్ బిలోనూ కరుగుతుంది, అండ్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి అన్నాం. సో అలాగే C1/Ct ఈజ్ ఈక్వల్ టు KD అన్నాము, వేర్ KD ఈజ్ కాల్డ్ మీన్స్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ అని చెప్పేసి అన్నాం, పార్టిషన్ కోఎఫిషియంట్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎగ్జాక్ట్లీ హౌ ఏ ఎనలైట్ మూవ్ ఫ్రమ్ ద వాటర్ ఇంటూ అన్ ఆర్గానిక్ లేయర్. అంటే ఈ కాన్సెప్ట్ని, అంటే దీన్ని, ఈ లాను ఉపయోగించుకుని, ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించుకుని మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ని తీసుకుంటాం. ఎట్లాగా, సపోజ్ సాల్వెంట్ ఏలో X అనేవాడు ఉండిపోయాడు, సాల్వెంట్ ఏలో XY అనేటువంటి 2 కాంపోనెంట్స్ ఇది సాల్వెంట్ ఏలో ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సొల్యూషన్. XY ఏమన్నా మనం సొల్యూట్లు అనుకుంటే, సో ఇక్కడ సాల్వెంట్ ఏలో అంటే సొల్యూషన్లో XY అనే కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, Xని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈ X అనేవాడు సాల్వెంట్ బిలో కూడా కరుగుతాడు కాబట్టి జాగ్రత్తగా ఈ సాల్వెంట్ ఏకి నేను సాల్వెంట్ బిని యాడ్ చేస్తాను. ఎప్పుడైతే సాల్వెంట్ బిని యాడ్ చేశానో ఈ X అనేవాడు ఏమవుతాడు అంటే ఈ సాల్వెంట్ బిలోకి డిస్ట్రిబ్యూట్ అవుతాడు. అంటే XY 2 ఉన్నాయి. ఇప్పుడు X ఏమైంది, జాగ్రత్తగా సాల్వెంట్ ఏలోంచి సాల్వెంట్ బిలోకి ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అయ్యింది, అండ్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇందులో XY 2 కాంపోనెంట్స్ ఉన్నాయి ఈ సొల్యూషన్లో. ఎప్పుడైతే నేను సాల్వెంట్ బిని యాడ్ చేశానో ఈ X అనేవాడు నెమ్మదిగా అందులోకి వెళ్ళడం మొదలుపెట్టాడు, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయబడుతోంది అన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా ఒక సెపరేటింగ్ ఫన్నెల్ తీసుకుని జాగ్రత్తగా సాల్వెంట్ ఏని, ఎందుకంటే వీడు వాటరు, వీడు ఆర్గానిక్ లేయర్ అనుకోండి, సపోజ్ ఆర్గానిక్ లేయర్ కిందకు వస్తుంది, వాటర్ కిందకు వచ్చేస్తుంది, ఆర్గానిక్ లేయర్ పైన ఉంటుంది. సో దేర్ఫోర్ ఇది వాటర్ అనుకుందాము, ఈ వాటర్లో కరిగి ఉన్నాడు అనుకుంటే నెమ్మదిగా ఇందులోంచి వాడు ఇందులోకి ఆర్గానిక్ లేయర్లోకి వెళ్ళిపోయాడు. దేర్ఫోర్ స్లోగా వీడిని సెపరేట్ చేసేస్తాను. సెపరేట్ చేసి మళ్ళీ వీడికి ఎవరిని కలుపుతాను, సాల్వెంట్ బీని కలుపుతాను. ఎప్పుడైతే సాల్వెంట్ బీని కలిపానో ఆటోమేటిక్గా సాల్వెంట్ బీని కలిపేటప్పుడు ఇందాక కొంత భాగం X సాల్వెంట్ బీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సాల్వెంట్ బీ కలిపేటప్పటికి మళ్ళీ కొంత భాగము అందులోకి వెళ్తుంది. ఇలాగ మనం XYని ఏం చేస్తున్నాము, ఒక సొల్యూషన్లో ఉన్నటువంటి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, అందులోని Xని ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం బై యూజింగ్ దిస్ ప్రిన్సిపల్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా.
సో దిస్ ఇస్ ద ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్, సెపరేషన్ ప్రాసెస్. సో ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక సెపరేషన్ ప్రాసెస్గా మనం చెప్తున్నాము. సో ఇప్పుడు ఇందులో మనకి అంటే రిమైనింగ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఇందులో వాటర్లో ఉన్నటువంటి ఒక ఎనలైట్ ఏదైనా సరే వాటర్లో ఉన్నాడు అనుకోండి, ఆ వాటర్లో ఉన్నప్పుడు ఒక ఆర్గానిక్ సాల్వెంట్లోకి ట్రావెల్ అయిపోతాడు. ఓకే, అట్లా. కానీ వాటర్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇమ్మిజిబుల్గా ఉండాలి, రెండు ఇమ్మిజిబుల్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్, జనరల్లీ ద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెపరేటింగ్ soluble compounds or solutes present in aqueous solution by using some organic solvents. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అంటే సో ఇక్కడ వాటర్ సాల్యుబుల్ అయి ఉండాలి, నెక్స్ట్ ఆర్గానిక్ సాల్వెంట్లో సాల్యుబుల్ అయి ఉండాలి, బట్ వాటర్ ఆర్గానిక్ సాల్వెంట్ రెండు కూడా ఇమ్మిజిబుల్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇలాగ వాటర్లో కరిగిపోయి ఉన్నటువంటి కాంపోనెంట్స్ని ఒక పైన ఆర్గానిక్ లిక్విడ్ వేసి ఈ వాటర్లో ఉన్న ఈ కాంపోనెంట్స్ని ఆర్గానిక్ సాల్వెంట్లోకి ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. తద్వారా సెపరేట్ చేసేటువంటి ప్రాసెస్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ రెండు లిక్విడ్లే వాడుతున్నాం, రెండు లిక్విడ్లే యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్. దీని ఏమన్నా మనం లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ కాంపోనెంట్స్ సొల్యూట్స్ ఫ్రమ్ మిక్సర్స్ బై partitioning them between two immiscible solvents or liquids. సో రెండు ఇమ్మిజిబుల్ లిక్విడ్స్, రెండు ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అండి. సో ఈ రెండు ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ ఇందులో సపోజ్ ఈ లిక్విడ్లో ఎవడైనా ఒక సొల్యూట్ ఉన్నాడు అనుకోండి, ఒక ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, ఆ ఇంప్యూరిటీస్ ఎందులో ఏ సాల్వెంట్లో కరుగుతాడో చూసుకుని జాగ్రత్తగా వీడి నుంచి ఈ నియమాన్ని ఉపయోగించి ఇందులోకి తీసుకొచ్చేస్తాం అనమాట, ఇందులోకి తీసుకొచ్చేస్తాం. కానీ నియమం చెప్పేటప్పుడు ఏం చెప్తాం మనం అంటే, టూ ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ తీసుకుని దానికి ఎక్స్ అనేవాడిని కలిపితే రెండు చోట్లకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నది నియమం. ఈ నియమాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తున్నాము, ఒక వాటర్లో కరిగి ఉన్నటువంటి అయోడిన్ను లేదంటే సమ్మదర్ బెంజోయిక్ యాసిడ్ ఇలాంటివి ఏమైనా కరిగి ఉన్నాయి, సాలిసిలిక్ యాసిడ్ ఇలా కరిగి ఉన్నాయనుకోండి, ఇందులోంచి నేను అయోడిన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, అయోడిన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దెన్ ఐ హ్యావ్ టు యూజ్ ఈ వాటర్లో సాల్యుబుల్ అయి ఉన్నటువంటి అయోడిన్ను బెంజోయిక్ యాసిడ్ ఉన్నటువంటి ఈ సాల్వెంట్ ఈ సొల్యూషన్లో అండ్ ఏం చేస్తాను, పైన ఏం చేస్తాను, కార్బన్ డైసల్ఫైడ్ వాడతాను లేదా బెంజీన్ వాడతాను. ఎప్పుడైతే స్లోగా బెంజీన్ వాడానో ఇందులో ఉన్న అయోడిన్ గడి ఏమవుతాడంటే స్లోగా అందులోకి వచ్చేస్తాడు. లేదా ఎప్పుడైతే కార్బన్ డైసల్ఫైడ్ వాడానో ఇది వాటర్ సొల్యూషన్, ఇది సొల్యూషన్ అంటే ఇప్పుడు చెప్పాను అయోడిన్ను లేదంటే సమ్మదర్ ఇంకా అయోడిన్తో పాటు ఇంకా ఇంప్యూరిటీస్ ఉన్నాయి. కానీ అయోడిన్ అనేవాడు మనకి కార్బన్ డైసల్ఫైడ్లో కానీ బెంజిన్లో కానీ కరుగుతాడు. అందుకు నేను చేశాను, ఈ వాటర్ లేయర్ ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఈ యాక్వస్ సొల్యూషన్ ఏదైతే ఉందో, సో ఈ యాక్వస్ సొల్యూషన్ మీద నెమ్మదిగా ఏం చేస్తానంటే నేను బెంజిన్ కానీ కార్బన్ డైసల్ఫైడ్ కానీ వేసాను. ఇదంతా ఒక సెపరేటింగ్ ఫన్నెల్లో తీసుకుంటాను. ఏం చేస్తాను, విగరస్గా షేక్ చేస్తాను. ఎప్పుడైతే విగరస్గా షేక్ చేశానో వెంటనే ఈ యాక్వస్ సొల్యూషన్లో ఉన్నటువంటి అయోడిన్ గడి ఏం చేస్తాడంటే నెమ్మదిగా కార్బన్ డైసల్ఫైడ్లోకి అంటే వేరే సాల్వెంట్ ఆర్గానిక్ సాల్వెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఇలా వెళ్తున్నాడో ఏమయ్యాడండి, ఇందులో ఉన్న కాంపోనెంట్స్ నుంచి యాక్వస్ సొల్యూషన్లో ఉన్న కాంపోనెంట్స్ నుంచి వీడు ఎక్స్ట్రాక్ట్ చేయబడుతున్నాడు. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, దట్ ఈస్ ద సెపరేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ సాధారణంగా మనం ఏం చెప్పుకున్నాం, ఆర్గానిక్ సాల్వెంట్స్ ఏం చెప్తాము, ఈథరు, కార్బన్ టెట్రాక్లోరైడ్, క్లోరోఫాము, బెంజీను, టోలీను ఇవన్నీ కూడా. అందుకనే నువ్వు తీసుకున్నది లిక్విడ్లో ఉన్నటువంటి అంటే ఒక సొల్యూషన్ అనొచ్చు. ఎందుకని ఇంప్యూరిటీస్ ఉన్నాయి, ఎక్స్ వై అనేవాడు వాటర్లో కరిగిపోయి ఉన్నాడు, వాడిని ఏమంటాం మనం, సొల్యూషన్ అంటాం, యాక్వస్ సొల్యూషన్ అంటాం. అంటే వాడు లిక్విడ్ స్టేట్లో ఉన్నాడు. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏం వాడు, నువ్వు ఒక సాల్వెంట్ వాడే స్టేట్లో ఉన్నాడు, లిక్విడ్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తాం, లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇంతే, అంటే ఇందులో సొల్యూట్స్ని కరిగి ఉన్నటువంటి ఒక సొల్యూషన్లో కరిగి ఉన్నటువంటి సొల్యూట్స్ని మనం జాగ్రత్తగా ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతోంది. సో మెయిన్గా మనకి ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి సాలిడ్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, ఆ కాంపౌండ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సపోజ్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ లేదా ఒక డ్రగ్ ఉన్నాడు, ఆ డ్రగ్తో పాటు ఇంప్యూరిటీస్ ఉన్నాయి, వాడేమో ఎందులో కరిగిపోయి ఉన్నాడు, ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో కరిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా డ్రగ్ ఒకదాన్ని బయటికి తీయాలనుకోండి, వాడు కరిగిపోయి ఉన్నాడు కదండి, అంటే సొల్యూషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ డ్రగ్ పూర్తిగా అంటే ఎందులో బాగా కరుగుతాడో వాడిని తీసుకుంటాం అన్నమాట. వాడిని తీసుకుని వేసేటప్పటికి వీడు ఏమవుతాడు, సాల్వెంట్ సొల్యూషన్లో ఉండిపోయాడు కదా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ సొల్యూషన్లో కరిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే
వీడు ఎందులో బాగా కరుగుతాడు, ఆల్రెడీ సొల్యూషన్లో కరిగి ఉన్నాడు, వీడికన్నా బాగా కరిగేవాడి దాంట్లోకి వెళ్ళాలి. అప్పుడు నేను ఆ సాల్వెంట్ పైన వేసి షేక్ చేస్తాను, సెపరేటింగ్ ఫర్నెల్ ద్వారా వేసి షేక్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ సొల్యూషన్లో ఉన్నటువంటి ఆ డ్రగ్ ఏమవుతాడంటే వీడికన్నా అందులో బాగా కరుగుతాడు కాబట్టి అందులోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాడు, అందులోకి వెళ్ళిపోతాడు. సో అందులోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మనకి చూడండి, జనరల్గా ఇక్కడ ఒక్కొక్క కంపెనీస్ మారిపోతూ ఉంటారు. సో ఇక్కడికన్నా అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, అక్కడికన్నా అక్కడ శాలరీ ఎక్కువ వస్తుందంటే ఏం చేస్తాడు, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి మారిపోతాడు, మైగ్రేట్ అయిపోతాడు. అని వీడికి చేస్తూనే ఉంటాడు, అక్కడ ఆపర్చునిటీ వచ్చింది వీడికన్నా బాగా ఇస్తాడు అనేటప్పటికి ఎలా అయితే మనకి వెళ్ళిపోతాడో, ఎలా అయితే మైగ్రేట్ అయిపోతాడో అలా ఏమైంది, వీడు ఇందులో కరిగి ఉన్నాడు. అంటే ఒక డ్రగ్ ఇంప్యూరిటీస్తో పాటు కరిగిపోయి ఉన్నాడండి ఒక సొల్యూషన్లో, ఒక లిక్విడ్ స్టేట్లో ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేశాను, వీడికన్నా బాగా కరిగే వాడిని సాల్వెంట్ని వాడాను. వెంటనే ఈ డ్రగ్ ఏమవుతాడు, ఈ డ్రగ్ యొక్క సాల్యుబిలిటీ ఆల్రెడీ ఉన్నవాడి కన్నా మనం వేసిన సాల్వెంట్లో బాగా కరుగుతాడు అనుకోండి, సాల్యుబిలిటీ ఎక్కువ అనుకోండి, అట్ ద సేమ్ టెంపరేచర్, వెంటనే వీడు అందులోకి డిస్ట్రిబ్యూట్ అవుతాడు అనమాట, అందులోకి వెళ్ళిపోవడం మొదలు పెడతాడు అనమాట. సో అప్పుడేమైంది, మనకి వీడు ఈ ఇంప్యూరిటీస్ నుంచి వాడు సెపరేట్ అయ్యాడు, వాడు ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డాడు. దట్ ఈస్ ద టెక్నిక్. అందుకని డ్రగ్స్ కావచ్చు, లేదా అది సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, సో వాళ్ళని మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఈ ప్రాసెస్ని ఉపయోగించి. ఓకే, దెన్ ఈజీగా మళ్ళీ మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సెపరేటింగ్ ఫర్నెల్ తీసుకుని చక్కగా ఒక యాక్వస్ సొల్యూషన్లో ఉన్నటువంటి వాడిని ఆర్గానిక్ మీన్స్ కాంపౌండ్లోకి, ఆర్గానిక్ సాల్వెంట్లోకి తీసుకొచ్చేస్తాం. అయితే వాటరు, ఆర్గానిక్ సాల్వెంటు ఈ రెండు కూడా ఇమ్మిజిబుల్గా ఉండాలి అని చెప్తున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను, అయినా ఒకసారి చూడండి. యాక్వస్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఒక స్మాల్ క్వాంటిటీ సబ్స్టెన్స్ అనేది ఒక యాక్వస్ సొల్యూషన్లో ఉంది. అప్పుడు ఏం చేశాను, నేను ఆర్గానిక్ సాల్వెంట్ వేశాను సెపరేటింగ్ ఫర్నెల్లో. ఆ ఫర్నెల్ని ఏం చేశానంటే నేను ఒక స్టాప్ వర్డ్ పెట్టి షేక్ చేశాను అనమాట. ఆ కంటెంట్స్ అన్నిటినీ షేక్ చేశాను. షేక్ చేస్తే ఆ ఫర్నెల్ షేక్ చేసి కాసేపు షేక్ చేసిన తర్వాత కాసేపు ఆ యొక్క సెపరేటింగ్ ఫర్నెల్ని స్టాండ్ బై చేశాను. స్టాండ్ బై చేస్తే ఏమైంది, ఈ యాక్వస్లో లేయర్లో ఉన్నటువంటి కాంపోనెంట్ ఏమవుతాడు, నెమ్మదిగా అందులోకి వెళ్ళిపోతాడు. అంటే వాటర్ కన్నా ఆ పై ఆర్గానిక్ సాల్వెంట్లో వాడు బాగా కరుగుతాడు అనుకోండి, సాల్యుబిలిటీ అందులో ఎక్కువ ఉందనుకోండి వీడికన్నాను, వెంటనే వీడు అందులోకి సాల్యుబిలిటీ అయిపోతాడు అనమాట. అంటే ఇందులోంచి అందులోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాడు అనమాట. సో ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతాడో వెంటనే మనకి 2 లేయర్స్ ఫామ్ అయ్యే వరకు అక్కడ కెప్ట్ అసైడ్ చెప్పాను మీకు. సెపరేటింగ్ ఫర్నెల్ని అలా కాసేపు స్టాండ్ బై, ఎందుకంటే షేక్ చేసాం కదా, షేక్ చేస్తే ఏమవుతుందండి, 2 లేయర్స్ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా వెయిట్ చేయాలి. చక్కగా 2 లేయర్స్ క్లియర్గా ఫామ్ అయితే, ఒకటి యాక్వస్ లేయరు, 2 ఆర్గానిక్ లేయరు, 2 లేయర్లు క్లియర్గా ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, యాక్వస్ లేయర్లో ఉన్నటువంటి ఆ కాంపౌండ్ చెప్పాను ఈ ఆర్గానిక్ సాల్వెంట్లోకి వచ్చేస్తాడనమాట. ఇప్పుడు జాగ్రత్తగా ఈ యాక్వస్ లేయర్ని సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ సాల్వెంట్ కలుపుతాం. మళ్ళీ వేరే సెపరేటింగ్ ఫర్నెల్లోకి తీసుకుని మళ్ళీ సాల్వెంట్ కలుపుతాం. ఎందుకంటే ఒకేసారి డిస్ట్రిబ్యూట్ అవ్వడు, అర్థమవుతుంది. ఎందుకంటే వాడు వాటర్లోనూ కరుగుతున్నాడు, ఆర్గానిక్ సాల్వెంట్లోకి వీడికన్నా వాడు దాంట్లో ఎక్కువ కరగచ్చు. కరిగినప్పటికీ కూడా ఇందులో కూడా కరుగుతున్నాడు కాబట్టి ఆ యాక్వస్ లేయర్లో ఉండిపోతాడు. యాక్వస్ లేయర్లో ఎంతో కొంత ఉండిపోతాడు, ఖచ్చితంగా ఉండిపోతాడు. అంతా వెళ్ళిపోయాడు, అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వడు, కొద్ది భాగం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకని ఏంటి, మళ్ళీ ఉండిపోయాడు, ఇంకా ఇందులో యాక్వస్ లేయర్లో ఉండిపోయాడు. అందుకని మళ్ళీ ఇంకో సెపరేటింగ్ ఫర్నెల్లో తీసుకుని దానికి మళ్ళీ సాల్వెంట్ కలుపుతాం. కలిపేటప్పటికి ఈసారి షేక్ చేస్తే మళ్ళీ కొంత భాగం అందులోకి వెళ్తాడు. ఇలా ఏమైందండి, యాక్వస్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఆ కాంపోనెంట్ని మనం రికవరీ చేసేస్తాం అన్నమాట. రికవరీ చేసిన తర్వాత అప్పుడు సాల్వెంట్, ఆర్గానిక్ సాల్వెంట్ అంతటిని ఏం చేస్తాము మనం, మీన్స్ ఫైనల్గా డిస్టిలేషన్ చేస్తాం. డిస్టిలేషన్ చేస్తే ఆ చివరికి మనకు కావాల్సినటువంటి ఆ డ్రగ్, ఆ కాంపౌండ్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అది వాడు మిగిలిపోతాడు అనమాట. ఇలాగా ఇది ఓవరాల్గా సెపరేటింగ్ టెక్నిక్ అనమాట. అయితే ఇదిగో ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సింపుల్ ఎగ్జాంపుల్కి ఏంటి అంటే, ఒక యాక్వస్ సొల్యూషన్ ఉంది. సో ఆ యాక్వస్ సొల్యూషను ఆర్గానిక్ కాబట్టి బ్యూట్రిక్ యాసిడ్ అనేవాడు ఈ యాక్వస్ సొల్యూషన్లో ఉన్నాడు. ఇది సెపరేటింగ్ ఫర్నెల్ అమ్మ, సెపరేటింగ్ ఫర్నెల్. సో ఇప్పుడు ఏమైందంటే దీంట్లో ఎవరు పేరు, బ్యూట్రిక్ యాసిడ్ అనేవాడు ఉన్నాడనమాట. ఓకే, సో ఇందులో నెమ్మదిగా ద యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ బ్యూట్రిక్ యాసిడ్ ఈజ్ షేక్న్ విత్, సరే ఇప్పుడు దీనిపైన ఏం వేసాము, జాగ్రత్తగా స్లోగా ఆర్గానిక్ సాల్వెంట్ వేసాం. ఏంటి ఆర్గానిక్ సాల్వెంట్ అంటే డైఎథైల్ ఈథర్ వేశారు.
డైఎథైల్ ఈథర్, ఇదిగో డైఎథైల్ ఈథర్. ఇలా స్లోగా ఇందులోంచి ఫస్ట్ దీన్ని తీసుకున్నాము ఆర్గానిక్ కాంపౌండ్. ఏమన్నాడు ఆర్గానిక్ కాంపౌండ్? బ్యూట్రిక్ యాసిడ్, వాటర్లో కరిగిపోయిన బ్యూట్రిక్ యాసిడ్ ఉన్నాడు. ఇప్పుడు వాటర్లో కరిగిపోయాడు వాడు, వాడిని జాగ్రత్తగా బయటికి తీసుకురావాలి. ఓకే, దానికి సంబంధించి ఏం చేస్తాం మనం? ఇక్కడ ఈథర్ వేసాం. ఈథర్ వేసి ఏం చేశాను? షేక్ చేశాను. సో విగరస్గా ఎప్పుడైతే షేక్ చేశానో కాసేపు షేక్ చేసిన తర్వాత అలాగా స్టాండ్కి పెట్టాం దీన్ని. ఈ సెపరేటింగ్ ఫన్నెల్ని ఒక స్టాండ్కి ఫిక్స్ చేసి పెట్టాం. కాసేపు పోయిన తర్వాత ఏమవుతుంది? 2 లేయర్స్ కనపడతాయి. ఎందుకని? వాటరు ఈథరు ఇన్సాల్యుబుల్ కదా. సో అందుకని ఏమైంది? 2 లేయర్స్ ఫామ్ అయ్యాయి. ఒకటి ఇథీరియల్ లేయరు, అంటే ఒకటి ఆర్గానిక్ లేయరు, ఒకటి యాక్వస్ లేయరు. ఇప్పుడు ఇందులోంచి యాక్వస్ లేయర్లో ఉన్న ఈ బ్యూట్రిక్ యాసిడ్ గాడు ఎందులోకి వెళ్ళిపోయాడు అంటే ఈ ఆర్గానిక్ లేయర్లోకి వెళ్ళిపోతాడు. ఓకే, సో ఎందుకంటే వీడు బ్యూట్రిక్ యాసిడ్ వాటర్ కన్నా ఈథర్లో మోర్ సాల్యుబుల్, మోర్ డిస్ట్రిబ్యూట్ అయ్యే నేచర్ ఉంది, మోర్ సాల్యుబుల్ అయ్యే నేచర్ ఉంది. అందుకని బట్ డిస్ట్రిబ్యూట్ అవుతాడు. అలా అని చెప్పి పూర్తిగా వెళ్ళిపోడు. కారణం ఇందులో డిస్ట్రిబ్యూట్ అయ్యే నేచర్ ఉంది కానీ వీడికన్నా ఎక్కువ ఉంది. దేర్ఫోర్ లేయర్స్ ఏమవుతాయి? 2 లేయర్స్ సెపరేట్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ మూత తీసేసి, వెరీ సింపుల్ అండి, ఈ మూత ఫస్ట్ ఈ లేయర్ని సెపరేట్ చేసేస్తాం. ఇది వీడి యాక్వస్ లేయర్. ఈ కార్క్ ఓపెన్ చేస్తాం. ఈ కార్క్ ఓపెన్ చేసి జాగ్రత్తగా ఇక్కడ ఒక బేకర్ పెట్టుకుని ఈ యాక్వస్ లేయర్ ఇలా చివరికి ఇలా వస్తుందన్నమాట. ఇలా చివరికి ఇక్కడ వరకు వచ్చే వరకు, అంటే ఈ కలర్ లైట్ కలర్ ఉంది కదండి, ఇక్కడికి వచ్చే వరకు చూసి టక్మని కార్క్ కట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఇథీరియల్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇథీరియల్ లేయర్ని జాగ్రత్తగా వేరే బేకర్లోకి తీసుకుని ఎవాపరేట్ చేస్తాం. అప్పుడు ఎవడు ఉండిపోతారు? ఈథర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతే ఆ బ్యూట్రిక్ యాసిడ్ ఉండిపోతాడు. కానీ ఇందులో కొంచెం ఉన్నాడండి, మళ్ళీ వాడిని తీసుకుంటాను. మళ్ళీ తీసుకుని మళ్ళీ ఈథర్ వేస్తాను. ఈసారి ఏమైంది? సపోజ్ ఒక 10 గ్రామ్స్ ఉన్నాడు ఇందులో, ఇంతకు ముందర ఒక 5 గ్రామ్స్ వచ్చాడు అనుకుందాం. 5 గ్రామ్స్ ఇంకా 5 గ్రామ్స్ ఉన్నాడు. మళ్ళీ వేసాడు అనుకోండి, ఏదో ఇంకో 3 గ్రామ్స్ వచ్చాడు. ఇలాగనమాట. ఇలా ఏం చేస్తాం? ఒక 2-3 సార్లు చేస్తాం. చేసి మొత్తానికి ఆ ఈథర్ని ఎవాపరేట్ చేసేస్తే మనకి బ్యూట్రిక్ యాసిడ్ అనేవాడు మిగిలిపోతాడు. ఇప్పుడు ఏమైంది? బ్యూట్రిక్ యాసిడ్ని యాక్వస్ సొల్యూషన్లోంచి ఏం చేసావు? నువ్వు సాల్వెంట్ ఉపయోగించి, ఈథర్ సాల్వెంట్ ఉపయోగించి ఎక్స్ట్రాక్ట్ చేసావు. కాబట్టి దీన్ని ఏమన్నాం? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు యాక్వస్ సొల్యూషన్ ఏంటి? లిక్విడ్. నువ్వు వాడింది ఏంటి? లిక్విడ్. ఆర్గానిక్ సాల్వెంట్ కూడా లిక్విడే. కాబట్టి లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్. ఆ లిక్విడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని ఇంకో లిక్విడ్ వేసి ఎక్స్ట్రాక్ట్ చేసావు. లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇది మెయిన్గా ఉన్నటువంటి. ఇప్పుడు ఈ సాల్వెంట్ టైప్స్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఎన్ని రకాలు అంటే ముఖ్యంగా 3 రకాలు చెప్తాం. అమ్మ ఖచ్చితమైనటువంటి టాపిక్, డెఫినెట్ క్వశ్చన్ ఇది అండ్ ఈజీ టాపిక్ ఇది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇందులో. సో 2 different మెథడ్స్ ఆఫ్ ఆటోమేటెడ్ శాంపిల్ హ్యాండ్లింగ్ ఆర్ వెల్ ఇన్ యూజ్. దే ఆర్ ద బ్యాచ్ ఆర్ డిస్క్రీట్ అప్రోచ్ అండ్ ద కౌంట్ అండ్ ద కంటిన్యూస్ ఫ్లో అప్రోచ్. అయితే ఇక్కడ 3 చెప్తాం మనం. సో 3 మనం 2 బాగా యూజ్ చేస్తాం. ఓకే, ఒకటి బ్యాచ్ ఆర్ డిస్క్రీట్ అప్రోచ్. ఓకే, సో అంటే మూడు ఏంటి? 3 టెక్నిక్స్. ఒకటి బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పాం, దీన్ని ఏమన్నాం? డిస్క్రీట్ ఎక్స్ట్రాక్షన్ అన్నాం. రెండోది ఏంటి? కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి అన్నాం. ఇక మూడోది కూడా చెప్పచ్చండి. మూడోది కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇందులో 2 బాగా యూజ్ చేస్తాం, బ్యాచ్, డిస్క్రీట్ ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా, ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా బ్యాచ్ ఎక్స్ట్రాక్షనే. సరే, అసలు బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ ఒక సాల్వెంట్లో కన్నా వేరొక సాల్వెంట్లో సాల్యుబిలిటీ ఎక్కువగా ఉందనుకోండి ఒక కాంపోనెంట్ ఇది, అప్పుడు ఈ టెక్నిక్ వాడతాం. ఇందాక చెప్పుకున్నాం, వాటర్లో బ్యూట్రిక్ యాసిడ్ గాడు ఉన్నాడు. ఓకే, కానీ వాడు వాటర్లో కన్నా ఈథర్లో బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాడు. అంటే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతాడు, బాగా కరుగుతాడు అన్నమాట. ఆర్గానిక్ సాల్వెంట్లో బాగా కరుగుతాడు వాటర్ కన్నా వాడు అందులో బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాడు. పాయింట్ అర్థమైందండి? బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాడు. సో అంటే ఇక్కడ డి వాల్యూ అనేది లార్జ్ అనమాట. KD ఈజ్ గ్రేటర్ దాన్ 10 అండ్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ 2 సాల్వెంట్స్ ఆర్ టేకెన్. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ లీడ్స్ టు ఏ లార్జ్ పర్సంటేజ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ ద ఆర్గానిక్ లిక్విడ్. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్వస్ సొల్యూషన్లో ఉన్నటువంటి బ్యూట్రిక్ యాసిడ్ని, వీడు బ్యూట్రిక్ యాసిడ్ వాటర్లో కన్నా ఎందులో బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాడు అన్నాము? ఈథర్లో డిస్ట్రిబ్యూట్ అవుతాడు, అంటే ఆర్గానిక్ సాల్వెంట్లో డిస్ట్రిబ్యూట్ అవుతాడు. అప్పుడు అలాగనమాట, చాలా బాగా గ్రేటర్ దాన్ 10.
అంత బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాడు అన్నప్పుడు, అంత వాల్యూ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ వాడతాం. బ్యాచ్ ఆర్ డిస్క్రీట్ ఎక్స్ట్రాక్షన్ని యూజ్ చేస్తాం. సో దీంట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పానండి మీకు అంటే బ్యూట్రిక్ యాసిడ్ యాక్వస్ సొల్యూషన్లో ఉన్నవాడిని ఈథర్లోకి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడిన్ అనేవాడు వాటర్లోనూ డిజాల్వ్ అవుతాడు, బెంజిన్లోనూ డిజాల్వ్ అవుతాడు. ఈ బెంజిన్ ప్లేస్లో కార్బన్ డైసల్ఫైడ్ కూడా తీసుకోవచ్చు. అయితే బెంజిన్ చెప్తున్నా ఇక్కడ, కానీ బట్ ఇట్ ఈస్ మోర్ సాల్యుబుల్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ బెంజిన్. అంటే వాటర్లో కన్నా వాడు బాగా డిస్ట్రిబ్యూట్ అయ్యేది, బాగా సాల్యుబుల్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది ఎందులోనూ బెంజిన్లో. కానీ ఇప్పుడు ఎందులో ఉన్నాడు వీడు, ఐడిన్ వాటర్లో కరిగి ఉన్నాడు, అంటే యాక్వస్ సొల్యూషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం వాడతానంటే బెంజిన్ వాడతాను. ఓకే, ఇప్పుడు బెంజిన్ వాడేటప్పుడు జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ సెపరేటింగ్ ఫన్నెల్. ఓకే, యాక్వస్ సొల్యూషన్లో ఎవడున్నాడని చెప్పాను, ఇప్పుడు అయోడిన్. ఇప్పుడు నేను బెంజిన్ వాడతాను. సపోజ్ నా దగ్గర ఒక 250 ml మీన్స్ ఐడిన్ ఉన్నటువంటి యాక్వస్ సొల్యూషన్ ఉంది. అలాగే సాల్వెంట్ బెంజిన్ ఎంత ఉన్నాడు నా దగ్గర, లీటర్ ఉన్నాడు అనుకుందాం, 1 లీటర్ ఉన్నాడు అనుకుందాం. 1 లీటర్ ఒకసారి వేసేయకూడదండి. 1 లీటర్ ఒకసారి వేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీడు 1 లీటర్లోకి వీడు డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఎంత అవుతుందంటే 60% ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఈ సాల్వెంట్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నావు అనుకో, అంటే సపోజ్ నువ్వు 500 ml చొప్పున వాడావు అనుకో, ఒకసారి 500 ml వేసావు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, షేక్ చేసావు, కాసేపు స్టాండ్ బై చేసావు. ఎందుకని షేక్ చేసినప్పుడు లేయర్స్ మిక్స్ అయిపోతాయి. ఆ తర్వాత స్లోగా యాక్వస్ లేయరు, ఆర్గానిక్ లేయరు సెపరేట్ అవుతాయి. ఈ లోపల ఏమవుతాడండి, మన ఐడిన్ గడు వాటర్లోంచి బెంజిన్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాడు, బెంజిన్లోకి డిస్ట్రిబ్యూట్ అవుతాడు. ఓకేనా, సో ఇప్పుడు బెంజిన్లోకి వచ్చేసాడు. అంటే ఉన్న ఐడిన్, యాక్వస్లో ఉన్న ఐడిన్ కొంత ఎందులోకి వచ్చాడు, బెంజిన్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ ఇంకొక సెపరేటింగ్ ఫన్నెల్, అంటే ఈ యాక్వస్ లేయర్ జాగ్రత్తగా చూడండి, ఈ యాక్వస్ లేయర్లో ఇంకా కొద్ది ఐడిన్ ఉండిపోయాడు. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇలాగ కార్క్ ఓపెన్ చేసి వేరొక సెపరేటింగ్ ఫన్నెల్లోకి తీసుకుంటాను. మళ్ళీ వేరొక సెపరేటింగ్ ఫన్నెల్లోకి తీసుకుని అప్పుడు మళ్ళీ మిగిలిన 500 ml వేసానండి. ఎందుకంటే ఇందులో డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఐడిన్ ఉన్నాడనమాట, బెంజిన్లో డిస్ట్రిబ్యూట్ ఐడిన్ ఉండిపోయాడు. ఈ యాక్వస్ లేయర్ని వేరొక సెపరేటింగ్ దాంట్లోకి తీసుకుని ఈసారి మిగిలిన 500 ml వేసాను, మళ్ళీ షేక్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇందులో 60% డిస్ట్రిబ్యూట్ అయ్యాడు. పాయింట్ అర్థమవుతుందండి. ఇందులో ఇంకా మళ్ళీ 40% ఉండిపోతాడు. జాగ్రత్తగా గమనించండి. అందుకు నేనేం చేస్తానంటే బెస్ట్ 2 సార్లే వచ్చింది, లీటరు బెంజిన్ మనకి 2 సార్లే వచ్చింది. అలా కాదు ఈసారి 4 సార్లు చేశాను అనుకోండి. అంటే ఫస్ట్ నేను 250 ml వేసా, తీసుకున్న దానికి 250 ml వేసి షేక్ చేశాను. అప్పుడు ఇందులోంచి అందులోకి డిస్ట్రిబ్యూట్ అయ్యాడు. వీడిని జాగ్రత్తగా వేరొక సెపరేటింగ్ ఫన్నెల్లోకి తీసుకుని మళ్ళీ ఇంకొక 250 ml కొత్త సాల్వెంట్ వాడాను, మళ్ళీ షేక్ చేశాను. అర్థమవుతుందండి. మళ్ళీ ఈసారి మళ్ళీ సగం ఎంతో వెళ్ళాడు. అంటే 1 లీటర్ని నేను 4 సార్లు వాడాను. వాడేటప్పటికి ఏమవుతుందండి, ఆల్మోస్ట్ 90% వరకు ఐడిన్ గాడు, యాక్వస్ మీడియంలో ఉన్న ఐడిన్ గాడు డిస్ట్రిబ్యూట్ అయిపోయాడు, మన బెంజిన్లోకి ఆర్గానిక్ లేయర్లోకి డిస్ట్రిబ్యూట్ అయ్యాడు. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అయిపోయాడో, ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డాడో, ఎక్స్ట్రాక్షన్ చేస్తాం కదా మనం, అప్పుడు చక్కగా ఆ యొక్క బెంజిన్ని మనం ఏం చేస్తాం, డిస్టిలేషన్ చేసేసాం. సో వెంటనే మనం ఆ యొక్క అయోడిన్ని రికవరీ చేయొచ్చు. ఇది బ్యాచ్ ప్రాసెస్ అంటాం. బ్యాచ్ ప్రాసెస్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్లీ, అంటే ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్ దట్ కంపారిటివ్లీ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కెన్ బి రికవర్డ్ or extracted from the solution by performing the extraction in number of times. So number of extraction instead of one batch. ఒకేసారి లీటర్ పోసే కంటే, ఒకేసారి 500 ml వేసేసే కంటే బెస్ట్ ఏంట్రా అంటే మనం అంచెలంచెలుగా, నీ దగ్గర 500 ml సాల్వెంట్ ఉందనుకోండి, దాన్ని ఒక 5 సార్లు చెప్పున వేసుకొచ్చండి, 100 ml చెప్పున. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ట్రాక్షన్
అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ టు యూజ్ 1000 ml ఆఫ్ ద సాల్వెంట్ ఆల్ ద టైమ్. సో ఇఫ్ దిస్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్, చూడండి 1000 ఉంది, 100 ml 1000 ml ఉంది, దాన్ని 200 ml 5 సార్లు వాడేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మోర్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్, మోర్ క్వాంటిటీ ఆఫ్ ఐడిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ aqueous solution to ఎక్కడికి బెంజీన్. సో దిస్ ఈస్ కాల్డ్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. దీన్ని ఏమంటాం, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే C/వాటర్, C1/C2 అన్నాం కదా, అంటే 1/2 రేషియో అనమాట. సో 1/2 రేషియో. ఇక్కడ చూడండి, ఒకేసారి 1000 ml వేసామనుకో, ఇందాక చెప్పాను 66% రికవరీ ఉంటుంది. అలా కాకుండా 2 సార్లు వేసామనుకో, అంటే ఒకసారి 500 ml వేసి షేక్ చేసావు, 500 mlలోకి డిస్ట్రిబ్యూట్ అయ్యాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ మిగిలిపోయిన యాక్వస్ సొల్యూషన్ వేరొక దాంట్లో తీసుకోవాలి, నువ్వు వేరొక సెపరేటింగ్ ఫనెల్లోకి తీసుకుంటావు. తీసుకుని ఏం చేస్తావు, మళ్ళీ కొత్త 500 ml సొల్యూషన్ కలిపి. అలా చేస్తే ఎంత అయింది, 75% ఎక్కడ అవుతుంది. అలా కాకుండా ఈచ్ టైం 250 ml చొప్పున 4 సార్లు వేసావు అనుకో, 80.2 చొప్పున అయింది. అదే 5 సార్లు చేసావు అనుకో, 5 టైమ్స్ చేసావు అనుకో, 83.8%. అంటే నువ్వు బ్యాచ్ వైజ్ అనమాట, బ్యాచ్ వైజ్ నువ్వు చక్కగా సాల్వెంట్ యాడ్ చేసి యాక్వస్లోంచి ఆ సాల్వెంట్లోకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లయితే, ఎక్స్ట్రాక్షన్ చేసేటువంటి విధానము అంచులంచులుగా చేస్తే, ఒకేసారి కాకుండా అంచులంచులుగా చేస్తే రికవరీ, ఎక్స్ట్రాక్షన్ రేట్ అనేది, పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? దట్స్ వై ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజ్ టు యూజ్ ఏ గివెన్ quantity of the solvent in as many installments ఒకేసారి వాడేయకుండా. సో అందుకనే అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ది అమౌంట్ లెఫ్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్. ప్రతిసారి కూడా నువ్వు క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు, ఎంత మిగిలిపోయింది, ఎంత ఉండిపోతుంది, ఎంత వస్తుంది అన్నది కూడా మనం గమనించవచ్చు. సో దిస్ ఈజ్ the amount remaining unextracted after n operations. అంటే ఎంత ఉండిపోయింది అన్నది ఒక ఫార్ములా కూడా ఇచ్చారండి. WN = WKdV/KdV + θ. ఇక్కడ KD డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటాం. W is the weight of the solute in VML లో ఉన్నటువంటి సొల్యూట్గా చెప్తున్నాం. V వాల్యూమ్. θ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ యూజ్డ్. నువ్వు ఎంత వేసావు, 200 ml వేసావా, 250 వేసావా, 500 వేసావా అన్నదన్నమాట. అలాగా మనం ఈచ్ ఇన్స్టాల్మెంట్లో కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏం చేసాం, ఏ అనేవాడు ఏంట్రా అంటే మొత్తం 1000 ml వేస్తావు వాటర్, ఇది 1000 ml షేక్ చేసావు అనుకో, ఈ వాటర్లోంచి 1000 mlకి ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతాడు, 66%. అలా కాకుండా నువ్వేం చేసావంటే, ఇదిగో యాక్వస్ సొల్యూషన్లో ఉన్న అయోడిన్ గడి ఫస్ట్ బెంజిన్ని ఒక 200 ml వేసావు, షేక్ చేసావు. ఈ 200 ml నుంచి ఈ వాటర్లో ఉన్నటువంటి ఐడిన్ ఇందులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, మిగిలిపోయిన ఈ వాటర్లో ఉన్నటువంటి ఐడిన్ని జాగ్రత్తగా ఏం చేస్తావు, వేరొక కొత్త సెపరేటింగ్ ఫనెల్లోకి తీసుకున్నావు. తీసుకున్న తర్వాత ఇంకొక 200 ml కలిపావు, కలిపి మళ్ళీ షేక్ చేసావు, మళ్ళీ షేక్ చేసి కాసేపు స్టాండ్ బై చేసావు. 2 లేయర్స్ ఫామ్ అయినాయి. అంటే ఏం జరిగింది, ఇందులో ఉన్న వాటర్లో ఉన్నటువంటి ఇందులోంచి ఇందులోకి వచ్చాడు కదా వీడు, ఇందులో ఉన్నటువంటి ఐడిన్ కొంత భాగం ఇందులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా తగ్గాడు, వీడితో పోలిస్తే వీడికి తగ్గాడు. ఇప్పుడేమవుతుంది, మళ్ళీ వీడిని ఇంకొక దాంట్లో తీసుకున్నావు, ఇంకొక 200 ml కలిపావు, అప్పుడేమవుతుంది, వీడు ఇంకా బాగా అందులోకి డిస్ట్రిబ్యూట్ అయ్యాడు, ఇంకా బాగా ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డాడు. అంటే ఒకేసారి 1000 ml ఆర్గానిక్ సాల్వెంట్ కలిపేసి ఎక్స్ట్రాక్ట్ చేసే కన్నా అదే 1000 ml సాల్వెంట్ని బ్యాచ్ వైజ్ స్టెప్ బై స్టెప్ అనమాట, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కసారి కలుపుకుంటూ వెళ్తే ఎక్స్ట్రాక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఈ ప్రాసెస్నే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఏమంటాము, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఇప్పుడు ఏం చేస్తామండి, బ్యాచ్ వైజ్ చేసుకుంటూ వెళ్ళాం, అలా కాదండి, కంటిన్యూగా. ఇందులో సాల్వెంట్ అనేది నిజంగా ఇంతకు ముందర చూడండి, ఇంతకు ముందర మనం 1000ని ఒకసారి ఎందుకు వాడద్దంటాం అంటే, ఒకేసారి 1000 ml వేసేసాం అనుకోండి, ఏమవుతుంది, సాల్వెంట్లోకి వచ్చేస్తుంది. ఆ సాల్వెంట్ మొత్తం 1000 mlని రికవరీ చేసి, అంటే ఎవాపరేట్ చేసేయాలి లేదా డిస్టిలేషన్ చేసేయాలి. అంటే 1000 ml పోతుందండి, కానీ వచ్చేదంతా 66%.
అదే నువ్వు ఫస్ట్ ఒక 200 ml, తర్వాత ఒక 200 ml, అలాగా 200 ml చొప్పున వేసుకుంటూ వెళ్ళారనుకోండి. 200 ml చొప్పున వేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమవుతుంది, రికవరీ రేట్ అనేది ఎలా ఉంటుంది, సో ఎక్కువగా ఉంటుంది. రికవరీ రేటు మనకి ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్కి వచ్చామనుకోండి. కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇందులో డి వాల్యూ ఈజ్ స్మాల్. అంటే ఇప్పుడు సపోజ్ వాటర్, ఇందాక ఏం చెప్పుకున్నాము, వాటర్ అండ్ వాటర్లో అయోడిన్ ఉన్నాడు. వాటర్లో కన్నా అయోడిన్ అనేవాడు ఎందులో బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాడని చెప్పుకున్నాం మనం, బెంజీన్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది తక్కువ ఉంది అనుకుందాం. అంటే మనకి బాగా కరిగా ఈసారి బెంజీన్లోనే ఉన్నాడు అనుకుందాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి కాంపోనెంటు ఏదైతే ఉందో, అంటే అయోడిన్ వాటర్లోనే బాగా కరుగుతాడు అనుకుందాం, బెంజీన్లో తక్కువ కరుగుతాడు అనమాట. అది సిచ్యుయేషన్. ఇప్పుడు వాడిని రికవరీ చేయాలి మనం. అప్పుడు ఈ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ చూడండి, ఇక్కడ డి వాల్యూ ఆఫ్ సొల్యూట్ ఈజ్ స్మాల్, లెస్ దాన్ వన్. ఈ కేసు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లోనే అయోడిన్ వాటర్లోనే బాగా కరుగుతాడు అనుకుందాం, బాగా కరుగుతాడు. వీడిని బయటికి తీసుకురావాలి ఇప్పుడు, ఎందుకంటే వీటితో పాటు ఇంకొక ఇంప్యూరిటీస్ ఉన్నాయి. వీడిని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను వేరే సాల్వెంట్ వాడతాను. వేరే సాల్వెంట్ కన్నా ఇప్పుడున్న దాంట్లోనే బాగా కరుగుతున్నాడు. అలాంటప్పుడు ఈ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ చేయాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి, నువ్వు వాడిని బయటికి తీసుకురావాలంటే వాడితో కంటిన్యూగా టచ్లో ఉండాలన్నమాట. సరే రారా బాబు బాగున్నావా, అట్లా చెప్పి నెమ్మదిగా తీసుకురావాలి. ఎందుకని అక్కడ ఉన్నవాడు కంఫర్టబుల్, అక్కడ ఉన్న సాల్వెంట్లో వాడు కంఫర్టబుల్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు వాడిని అక్కడి నుంచి బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి మనం, అంటే ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అక్కడ ఉంటే వాడు కుదరదు, వాడు ఇంప్యూరిటీస్లో ఉన్నాడు. మిగిలిన ఇంప్యూరిటీస్ కన్నా చేసే కంటే వీడిని తొందరగా బయటికి తీసుకురావడం ఇంపార్టెంట్. అక్కడ ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉన్నాయి, ఆ మ్యాట్రిక్స్ అన్నమాట. సో అలాంటప్పుడు వీడిని ఏం చేస్తాము అంటే కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ని తీసుకుంటాం. అంటే దీంట్లో దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సచ్ కేసెస్ ఇన్ విచ్ ద డిస్ట్రిబ్యూషన్ రేషియో ఈజ్ లో. If the d value is for a solute is small, less than 1, and is considerably different from those of the other components in the mixer, continuous extraction method is advantageous over batch extraction. In continuous extraction, it is not necessary to reach equilibrium. ఇందులోకి ఈక్విలిబ్రియం రీచ్ అవ్వాలన్నటువంటిది ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూస్ ఫ్లో అనేది, సో ఇమ్మిజిబుల్ సాల్వెంట్ని కంటిన్యూగా ఫ్లో చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ కంటిన్యూగా ఫ్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతో కొంత వాడు అందులోకి వెళ్తూ ఉంటాడనమాట. ఎంతో కొంత ఈ సాల్వెంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఆల్రెడీ కరిగిపోయి ఉన్నాడు కదా ఇందులోను, ఆల్రెడీ బాగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాడు, బాగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాడు ఇందులో. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ సాల్వెంట్ని కంటిన్యూగా టచ్లో పెడతాం. కంటిన్యూగా టచ్లో పెట్టేటప్పటికి ఏమవుతుంది, ఇలా వాడికి ఆ కాంటాక్ట్ అయ్యే కొలది ఏమవుతుందంటే ఎంతో కొంత వాడు ఆ కరిగిన దాంట్లోంచి ఇందులోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. So the continuous extraction method is carried out in Soxhlet extractor. ఇది మెయిన్ వన్. ఇదండి Soxhlet extractor అనేటువంటి డయాగ్రామ్ అనమాట. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో ద మెథడ్ ఈజ్ అడ్వాంటేజెస్ బికాస్ ఇట్ అవాయిడ్స్ ద యూజ్ ఆఫ్ బల్క్ అమౌంట్స్ ఆఫ్ సాల్వెంట్స్. ఎక్కువ అమౌంట్ అంటే ఒకసారి తీసుకుంటే చాలండి సాల్వెంట్ని. అక్కడ మనం లీటర్ సాల్వెంట్ని ఎన్నిసార్లు వాడాం, 5 సార్లు వాడాం, 200 5 లీటర్ వాడేసాం. ఇక్కడ అది అవసరం లేదు. సో ఇప్పుడు వీడు ఏమవుతాడంటే జాగ్రత్తగా ఈ సాల్వెంట్లు ఇందులోకి వెళ్తాడు, వెళ్ళి అందులో వాడికి టచ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు, ఇందులోకి వచ్చేస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్తూ ఉంటాడు, కంటిన్యూగా టచ్ అవుతూ ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు. ఇలాగా అంటే ది సాల్వెంట్ అనేది కంటిన్యూగా ఆ యొక్క మిక్సర్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి వాడిని కరిగించుకుని ఎంతో కొంత వాడు ఆల్రెడీ ఉన్న దాంట్లో బాగా కరుగుతాడు. కానీ ఈ సాల్వెంట్ని ఎప్పుడైతే యూజ్ చేసామో అందులో కొద్దిగా కరుగుతూ వస్తూ ఉంటాడు అనమాట. అందుకనేంటి కంటిన్యూగా మనం ఆ సాల్వెంట్ తోటి ఆ మిక్సర్ని టచ్లోకి తీసుకెళ్తూ ఉండాలన్నమాట. అలా తీసుకెళ్తూ ఉంటే స్లోగా ఇందులో ఉన్నవాడు కొద్ది కొద్దిగా ఇందులోకి కరిగి ఇందులోకి వచ్చేస్తూ ఉంటాడు అనమాట, ఈ సాల్వెంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు.
Okay, the solvent is to be selected such that it does not dissolve the impurity. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నువ్వు తీసుకునే సాల్వెంట్ అది బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్లో కావచ్చు, ఇందులో కావచ్చు. సో నువ్వు ఇంప్యూరిటీస్ని కరిగించుకోకూడదు ఎప్పుడు. మనం ఏదైతే ఎవరినైతే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో వాడినే కరిగించుకోవాలి, కానీ మిగిలిన ఉన్న ఇంప్యూరిటీస్ని కరిగించుకోకూడదు. సో ఇక్కడ సాక్సిలెట్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్లాస్ సిలిండర్. సో ఇక్కడ ఒక గ్లాస్ సిలిండర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రొవైడెడ్ విత్ ఏ సైడ్ ట్యూబ్ అండ్ ఏ షిఫాన్, ఏ వాటర్ కండెన్సర్. ఇదన్నమాట అండి, ఇదండి వాటర్ కండెన్సర్. సో ఇది ఒక మనకి సిలిండర్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద వన్. సో ఆఫ్ ఏ గ్యాస్ సిలిండర్ ప్రొవైడెడ్ విత్ ఏ, ఇది ఒక గ్యాస్ సిలిండర్ లా ఉంటుంది. ఇది షిఫాన్ ఒకటి కలిగి ఉంటుంది, ఇట్లాగనమాట. లైక్ దిస్. ఏ వాటర్ కండెన్సర్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ద టాప్. ఇది వాటర్ కండెన్సర్, ఇది ఇందులో ఇన్లెట్ అవుట్లెట్ వాటర్. దిస్ ఈజ్ వాటర్ కండెన్సర్. సో ఈ లోపల మనకి శాంపిల్ థంబెల్ ఉంటుంది. అలాగే అప్పర్ రిజర్వాయర్, ఇది అప్పర్ రిజర్వాయర్గా మనం చెప్తాం జాగ్రత్తగాను. నెక్స్ట్, దిస్ apparatus is now fitted to the flask. The given substance is to be extracted in the form of powder and packed in a filter paper, and this pack is called thimble. ఇదిగోండి ఇక్కడ ఇది శాంపిల్ ప్యాక్ అనమాట. ఈ శాంపిల్ ప్యాక్ని చూడండి, మనకి ఈ టీ డిప్పర్స్ ఉంటాయి, మనకి డిప్ టీస్ ఉంటాయి. డిప్ టీస్ అంటే పాలల్లో ఒక ప్యాక్, టీ ప్యాక్ వేసి ఇస్తే మనం ఎలా డిప్ చేస్తూ ఉంటామండి. దట్ ఈస్ ఎ సింపుల్ వన్. అలాగా ఒక టీ డిప్పర్స్ అంటాం ఇట్లా. సో ఆ టీ డిప్పర్స్ని మనం ఎలా అయితే యూజ్ చేస్తామో, అంటే గ్లాస్లో మిల్క్ తీసుకుని ఆ టీ డిప్పర్స్ని వాడుతూ ఉంటాం. మీన్స్ రైల్వే స్టేషన్లో అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇది. అలాగా ఇక్కడ ఇది కూడా ఏంటంటే ఆ శాంపిల్ మొత్తాన్ని మనం ఏం చేస్తాము అంటే the given substance is to be extracted in the form of powder and packed in a filter paper, and this packet is called thimble అంటాం అనమాట. thimble. సో ఇప్పుడు జాగ్రత్తగా ఏమవుతుందంటే ఆ సాల్వెంట్ని స్లోగా మనం ఏం చేస్తాము, హీట్ చేస్తూ ఉంటాం. ఆ సాల్వెంట్ వేపర్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి స్లోగా అందులోకి వెళ్ళి ఈ యొక్క డిప్పర్లోంచి లోపలికి వెళ్ళి పీల్చుకోబడతాయి అన్నమాట. అందులో ఉన్నటువంటి దాన్ని పీల్చుకుని మళ్ళీ తిరిగి ఇందులోకి వచ్చేస్తూ ఉంటుంది. సో అది రికవరీ అన్నమాట. ఇలాగా పైన మళ్ళీ ఎవాపరేషన్, ఎక్కువ హీట్ అయితే మళ్ళీ ఎవాపరేట్ అవ్వకుండా కండెన్సర్స్ ఉంటాయి. ఈ వాటర్ కండెన్సర్ ఎప్పుడైతే ఉంటుంది, ఏమైనా వేపర్స్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటే వెంటనే కూల్ చేసేస్తూ ఉంటాయి, మళ్ళీ తిరిగి ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ఏ విధమైన వేస్టేజ్ లేకుండా. సో ఇది కంటిన్యూగా ఇప్పుడు ఏమవుతుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుందండి కంటిన్యూగా ఇలాగా. ఓకే, అంటే సో దిస్ ఇస్ ద శాంపిల్లా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ సాల్వెంట్లోంచి వేపర్ వచ్చి జాగ్రత్తగా ఈ దీంట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ జాగ్రత్తగా అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఆ శాంపిల్ వెంపడ ఈ యొక్క సాల్వెంట్. అప్పుడు ఏమవుతుంది, జాగ్రత్తగా అందులోంచి ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కొద్ది కొద్దిగా ఆ సాల్వెంట్లోకి మనకి ఎక్స్ట్రాక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. ఇలాగా మనం కంటిన్యూస్గా సాల్వెంట్ని మన టచ్లో ఉంచడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ అనదర్ వన్. ద ఫ్లాస్క్ ఈజ్ జెంట్లీ హీటెడ్. ఇప్పుడే చెప్పానండి, అనే వాటర్ బాత్. ఈ ఫ్లాస్క్ని వాటర్ బాత్లో పెట్టి స్లోగా ఎవాపరేట్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఈ సాల్వెంట్ గడి నెమ్మదిగా బయలుదేరి వెళ్ళి సో ఈ యొక్క అప్పర్ రిసీవర్లోకి వెళ్తాడు. ఆ తర్వాత శాంపిల్ని టచ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ శాంపిల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో వీడిలో సాల్యుబుల్ అవుతుందో వాడిని కరిగించుకుని మళ్ళీ కిందకు వస్తూ ఉంటాడు అనమాట. ఇలాగా ప్రొసీజర్. ద వేపర్స్ ఆఫ్ ద సాల్వెంట్ passes through the side tube into the condenser. The condensed liquid passes down into the thimble. The substance dissolved in the condensed liquid and the solution filters through the annular space between the thimble and cylinder C. When the condensed liquid reaches the top of the cylinder C, then it reaches the mali flask. So ilaga మనం నెమ్మదిగా రికవరీ చేస్తూ ఉంటాము. So this is the main one. Okay, so ఇది సాక్సిలేట్ ఎస్టర్. ద ఐసోలేషన్ ఆఫ్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఫ్రమ్ సీడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ లోయర్ అండ్ ఆల్కలాయిడ్స్ ఫ్రమ్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఈ సాక్సిలేట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో యాజ్ ద ప్రాసెస్ రిపీట్స్, more and more of the substance in the thimbles extracted into the organic solvent and collects into the flask. సో చక్కగా ఫ్లాస్క్లోకి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. Thus
thus the substance is extracted from the impure substance. ఈ రకంగా ఇంప్యూర్ సబ్స్టెన్స్ నుంచి మనం చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్ట్స్లెట్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటి అంటే కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇది ఎప్పుడు అంటే 1:1 రేషియో. అంటే ఇప్పుడు ఇందులో 2 సాల్వెంట్లు ఉన్నాయి కదండి. ఇక్కడ ఒకటి ఆక్వస్ సొల్యూషన్లో ఉన్నాడు, ఇంకొక సాల్వెంట్ వాడుతున్నాం. వీళ్ళిద్దరిలో సాల్యుబిలిటీ ఒకటే, అంటే ఇక్కడ ఉన్న ఒకటే అక్కడ ఉన్న ఒకటే. అంటే ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాడో అందులో కూడా అదే రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతాడు. చూడండి 3 కేసులు స్టడీ చేస్తున్నాం మనం. అంటే ఎప్పుడు ఏ టెక్నిక్ని వాడాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్లో ఏ కాంపోనెంట్ ఉన్నాడు, ఎవరిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వాడు ఎందులో బాగా కరుగుతాడు అన్నది కూడా, ఎందులో బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాడు అన్నది కూడా మనకు తెలియాలి. అలా తెలియడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏ మెథడ్ వాడుకోవాలి అన్నది మనం తీసుకుంటాం. సో ఇక్కడ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంచుమించు 1:1 రేషియోలో ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మల్టీ స్టేజ్ సెపరేషన్ టెక్నిక్. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మల్టీ స్టేజ్ సెపరేషన్ అనేది ఎక్కువ. ఈ టెక్నిక్ని చాలా అంటే ఇంటెలిజెంట్ టెక్నిక్గా కూడా చెప్తారు. ఎందుకంటే ఇందులో కరెక్ట్గా ఎంత రేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో యువతల కూడా అదే పక్కన నువ్వు వాడే సాల్వెంట్లో కూడా అదే రేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటాం, ఇక్కడ ఉన్న ఒకటే అక్కడ ఉన్న ఒకటే, ఎక్కడికి అలాంటప్పుడు ఎక్కడ ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ అనమాట. అలాంటప్పుడు కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు దెన్ బై యూజింగ్ దిస్ టెక్నిక్. So in solvent extraction, so language this is called counter current extraction. This technique is mainly described by L.C. Craig అనే ఆయన ఇది మనకి ఈ టెక్నిక్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ విచ్ permits the separation of substances with different distribution coefficients అన్నమాట. Okay, so ఇక్కడ a clever design known as Craig apparatus is used for this purpose. So ఇక్కడ the apparatus consists of series of glass tubes ఉంటాయి. ఆ గ్లాస్ ట్యూబ్స్ని బేస్ చేసుకుని మనం అంటే ఒక్కొక్క గ్లాస్ ట్యూబ్స్లోకి మనం జాగ్రత్తగా సిరీస్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్స్లోకి జాగ్రత్తగా మనం సాల్వెంట్ని పంపిస్తూ ఉంటాము. సో సాల్వెంట్ లేయర్స్ హ్యావ్ సెపరేటెడ్ అండ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద ఈచ్ ట్యూబ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద నెక్స్ట్ ట్యూబ్ ఇన్ ద సిరీస్. ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. ఇంకో చూడండి, ఇలాగ లైక్ దిస్ ఇలా ఒక సిరీస్ అనమాట. 0 1 2 3 4 5 ఇలాగ నెంబర్ ఆఫ్ నువ్వు సిరీస్ ఆఫ్ ట్యూబ్స్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇది స్టేషనరీ ఫేజ్, ఇది మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్, ఇది మొబైల్ ఫేజ్. పార్టిషన్ క్రోమటోగ్రఫీ లాగా అనమాట. సో స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్. ఈ మొబైల్ ఫేజ్ మనకు తెలిసిందే ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మన కాన్సెప్ట్ చూద్దాం. So in the beginning, all the tubes are partly filled with the heavier solvent and aqueous solvents. This serves as the stationary phase. అంటే ఎందులో అయితే మనకి ఇంప్యూరిటీ ఉన్నాడో చెప్పుకున్నాం కదా, యాక్వస్ సాల్వెంట్లో ఉండిపోయాడు, ఐడిన్ గాడు ఉండిపోయాడు అనుకుందాం. సో అందులో అప్పుడు ఆ సాల్వెంట్ని మనం డిఫరెంట్ ట్యూబ్స్లోనూ కింద తీసుకుంటాం, దాన్ని స్టేషనరీ ఫేజ్ అన్నాం. ఇప్పుడు ట్యూబ్ ఓ అంటే 0 స్టార్టింగ్ అనమాట. 0 అన్న 1 2 3 అని మొదలుపెట్టాం కదా. కంటైన్స్ ద శాంపిల్ డిజాల్వ్డ్ ఇన్ ద సేమ్ సాల్వెంట్. ఏ లైటర్ ఇమ్మిజిబుల్ సాల్వెంట్ మొబైల్ ఫేజ్ ఈజ్ యాడెడ్ టు ఓ ట్యూబ్ ఆర్ 0 ట్యూబ్. ద సాల్వెంట్స్ ఆర్ మిక్స్డ్ అండ్ దెన్ allowed to settle. Okay, the upper layer is transferred to tube 1. Fresh solvent is added to tube 0. The extractions are carried out simultaneously in both tubes. The upper layers from the 0 to tube 1 and then tube 2 అలా ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. Since only the upper layers are transferred, the only way the solutes can travel is by extraction into the lighter solvent. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇది స్టేషనరీ ఫేజ్, ఇందులో శాంపిల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, స్లోగా దీన్ని ఒక సాల్వెంట్ తీసుకున్నాం, వీడిని ఏం చేస్తాము ఇందులోకి తీసుకొచ్చాం, మళ్ళీ వీడిని ఇందులోకి తీసుకొచ్చాం, మళ్ళీ వీడిని ఇందులోకి స్లోగా తీసుకొచ్చాం. ఇది మొబైల్ ఫేజ్ అనమాట. ఎప్పుడైతే ఇలా తీసుకొస్తున్నామో వీడు కొత్త సాల్వెంట్ తీసుకుంటాం. మళ్ళీ వీడు ఇందులోకి వచ్చాడు కదా, ఇందులోకి వచ్చినప్పుడు ఏమవుతుందండి, కొత్త సాల్వెంట్ మళ్ళీ ఇందులోకి తీసుకుంటాం, ఫస్ట్ దాంట్లో 0 దాంట్లోకి. ఇప్పుడు వీడిని ఏం చేస్తాం, వీడి నెక్స్ట్ దాంట్లోకి వేస్తాం కదా, ఇప్పుడు వీడిని మళ్ళీ ఇందులోకి వేస్తాం. ఓకే, మళ్ళీ వీడి ఖాళీ వీడి కొత్త సాల్వెంట్ తీసుకుంటాం.
ఈసారి వీడిని ఇందులోకి వేసాం కదా, అప్పుడు వీడు ఖాళీ అయ్యాడు, వీడిని ఇందులోకి వేస్తాం. ఇప్పుడు వీడు ఖాళీ అయ్యాడు, వీడు ఇందులోకి వేస్తాం, మళ్ళీ వీడి దాంట్లో కొత్త సాల్వెంట్ తీసుకుంటాం. సో ఏం జరుగుతుంది ఇందులో? ఇలా అయితే ఏంటండి అంటే, ఫస్ట్ మనకి 0 దాంట్లో 1 గ్రామ్ ఉన్నాడు, ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన వాడు 1 గ్రామ్ ఉన్నాడు. ఈ 0 దాంట్లో 1 గ్రామ్ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే నేను కొత్త సాల్వెంట్ వేసానో అనుకుందాం, ఎంత అయ్యాడు? అందులోకి కొంత డిస్ట్రిబ్యూట్ అయ్యాడు, ఓకే, ఇదిగోండి, ఇందులో కొంత డిస్ట్రిబ్యూట్ అయ్యాడు, ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే సరే, కాసేపు ఉన్న తర్వాత మనం నెమ్మదిగా వీడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి ఏమవుతుంది అంటే, జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఇందులో ఎంత ఉన్నాడు? 0.5 ఉన్నాడు. ఓకే, ఇందులో 0.5 ఉన్నాడు. ఇందులోకి ఎంత వచ్చాడు? 0.5 వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వీడిని ఇందులోకి వచ్చేటప్పటికి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఇందులో కొంత కదా తీసుకుంటుంటాం మనం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో చూడండి, 1 గ్రామ్ ఉన్నాడు కదా, ఈ 1 గ్రాము ఫస్ట్ దాంట్లోకి వచ్చేటప్పుడు 0.5 అయ్యాడు. ఓకేనా? 0లో సగమే ఉన్నాడు, సగం ఫస్ట్ దాంట్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో వాడు ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీను అంటే సెకండ్ దాంట్లోకి వెళ్తాడు. అర్థమవుతుందండి? సెకండ్ దాంట్లోకి వెళ్తే అంటే ఎంత వెళ్తాడు? ఇందులో సగమే వెళ్తాడు. ఎంత సగము? 0.25 వచ్చాడు. కానీ ఈ 0 దాంట్లో ఉన్నవాడు మళ్ళీ ఎందులోకి వచ్చాడు? మళ్ళీ ఫస్ట్లోకి వస్తాడు. అంటే వీడు ఎంత అయ్యాడు? సగమే అయ్యాడు. ఈ 25 ఎందులోకి వచ్చాడు? ఇందులోకి వచ్చాడు. అర్థమవుతుందా? కానీ ఇందులో ఉన్న 25 ఇందులోకి వచ్చాడు కదా, అందుకని ఎంత ఉంటుంది ఇక్కడ? 0.5 ఉంటుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో ఎంత? 1 గ్రామ్ తీసుకున్నావు. నువ్వు ఎప్పుడైతే సాల్వెంట్ వాడావో ఇందులోంచి సగము 0.5 ఫస్ట్ దాంట్లోకి వచ్చాడు. ఈ ఫస్ట్ దాంట్లోకి వస్తే 0 దాంట్లో ఎంత ఉంటాడు? 0.5 ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ 0 దాంట్లోకి నువ్వు కొత్త సాల్వెంట్ తీసుకున్నావు, ఆ సాల్వెంట్లోకి ఎంత వెళ్ళాడు? 0.25 వెళ్ళాడు. ఇప్పుడు వీడిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఫస్ట్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఫస్ట్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లోకి వెళ్తే ఎంత అవుతుంది? 0.25 అవుతుంది ఇందులోకి వచ్చేప్పటికి. అర్థమవుతుందండి? కానీ ఆల్రెడీ ఇందులో 0.25 ఇందులోకి వచ్చాడు కదా, ఇందులోకి వచ్చేప్పటికి ఎంత అయింది? ఇందులో 0.25 ఉన్నాడు, ఇందులో సగం మళ్ళీ ఇందులోకి వచ్చాడు, ఇందులోకి వచ్చాడండి, మళ్ళీ ఇందులోంచి 0.25 వచ్చాడు. అంటే 1లో ఎంత ఉన్నాడు? ఇప్పుడు 0.25 ఉన్నాడు, 0.5 ఉన్నాడు, 0.5 ఉన్నాడు. 2లో ఎంత ఉన్నాడు? 0.25 ఉన్నాడు. 1లో 0.25 ఉన్నాడు. అంటే ఏమైందండి? ఇందులో 75% తగ్గిపోయాడు. 75% తగ్గి 0.75 తగ్గి ఇందులో 0.5 ఉన్నాడు, ఇందులో ఎంత ఉన్నాడు? 25 ఉన్నాడు. ఇప్పుడు మరలా ఏం చేశాను? కొత్త సాల్వెంట్ వేసాను. కొత్త సాల్వెంట్ వేసేటప్పటికి ఏమైంది అంటే 0.25లో సగం వచ్చాడు. ఈ సగం ఎందులోకి వెళ్ళాడు? ఒకటో దాంట్లోకి వెళ్తాడు. ఆ ఒకటో దాంట్లో అందులో ఉన్న సగం ఇందులోకి వెళ్తాడు, మళ్ళీ ఇందులో ఉన్న సగం ఇందులోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఇందులో సగం దీనికి యాడ్ అవుతుంది, ఆ సగం దీనికి యాడ్ అవుతుంది, ఆ సగం దీనికి వస్తుంది. అంటే 0.25లో ఉన్న సగం ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు 0.25లో ఉన్న సగం ఇక్కడికి వస్తే ఓకే, మిగిలిన 0.125, మరి 0.125 ప్లస్ 0.25, ఎందుకంటే వీటి సగం కదా 0.25 అంటే ఎంత అయింది? 0.375. ఇప్పుడు ఇక్కడ మరి ఇందులో సగం 0.25 వచ్చాడు ఇక్కడికి, ఇందులో ఎంత ఉంటాడు? 0.25 ఉంటాడు. కానీ ఇందులో 125 వచ్చాడు కదా, అందుకని 0.325 వచ్చాడు. ఇప్పుడు మరలా ఇంకోటి వేస్తే ఏమైందండి? ఇలాగా 0.0625, 0.25, 0.25 ఇలాగా. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా మీరు గమనిస్తే, అబ్జర్వ్ చేస్తే కనుక ఇలాగ డిస్ట్రిబ్యూట్ అవుతూ స్లోగా వీడు ఎక్స్ట్రాక్ట్ చేయబడి వీడు మొత్తం ఇదంతా ప్యూర్ కాంపౌండ్ అయిపోతాడు అనమాట. ఆ స్టేషనరీ ఫేజ్లోంచి ఈ మొబైల్ ఫేజ్లోకి వచ్చేస్తాడు. సో ద మోస్ట్ readily extracted solute by the lighter solvent moves at the greatest rate. సో లైటర్ సాల్వెంట్ లోకి తొందరగా రెడీగా ఎక్స్ట్రాక్ట్ సొల్యూట్ బై ద లైటర్ సాల్వెంట్. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ద రేట్ at which the different solutes progress along the series of tubes depends on their distribution ratios. Okay, distribution ratios. Okay, the most readily extracted solute by the lighter solvent moves at the greatest rate.
ఓకే, లైటర్ సాల్వెంట్ తొందరగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వెళ్తుంది అనమాట. సో ఇది ఒక దిస్ ఈజ్ వాట్ యు కాల్ ఇట్ యాస్ నిన్నాను ఏ మీన్స్ ఎక్స్ట్రాక్షన్గా మనం చెప్తున్నాం. ఇది కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్, కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి అన్నాం. సో ఇందులో మనకి గ్రాఫ్ కూడా ఉంటుంది చక్కగాను. ఆ గ్రాఫ్ని బేస్ చేసుకుని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇన్ ద అబవ్ టేబుల్, ఈ టేబుల్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ 1 gram ఆఫ్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ద ట్యూబ్ O0 అండ్ ద సాల్వెంట్ మూవ్స్ ఓవర్ రైట్, then after first equilibrium 50%, that is 0.5 gram solute will have migrated to the tube 1. So in the upper layer, if you combine each tube in the first transfer of tube O0 and tube 1, అలాగా మనం 0.5 ఇలాగా వాడు మొబైల్ ఫేస్ గడ్ అలా పట్టుకొచ్చేస్తూ ఉంటాడు అనమాట. అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. ఫర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ద కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈజ్ యాజ్ షోన్ అని చెప్పి మనం గ్రాఫ్ ద్వారా కూడా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్గా ఇందులో ఉన్నటువంటి ఫినామినన్. ఇది జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి. డ్రా చేసినటువంటి గ్రాఫ్స్ అనమాట. విచ్ ఇంక్రీజింగ్ డి వాల్యూ ఇంక్రీజెస్ ద నెంబర్ ఆఫ్ ట్యూబ్. సో ఎప్పుడైతే నీకు ట్యూబ్ డి వాల్యూ కనుక పెరిగితే, డి వాల్యూ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా నీకు నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ పెరిగిపోతాయి. నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటే సో లైక్ దిస్ ఇవన్నమాట, ఇవి సంఖ్య పెరిగిపోతుంది. సో డి వాల్యూ తక్కువ ఉందనుకోండి, ఇది ఆటోమేటిక్గా తక్కువ ట్యూబ్స్తో మనం పెట్టుకుని స్టేషనరీ ఫీజు తొందరగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. డి వాల్యూ ఎక్కువ కొలిది ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ పెరగాల్సి వస్తుంది. అంటే ఎక్కువ ఎప్పుడుకో కానీ మనకి అది జీరో మొత్తం అంతా ఎక్స్ట్రాక్ట్, అంటే జీరో దాంట్లో ఉన్నటువంటిదంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేయబడదు అనమాట. సో అది మెయిన్గా ఇక్కడ డి వాల్యూ అనేది విచ్ డిపెండ్స్ అపాన్ ద మీన్స్ సాల్వెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లైటర్ సాల్వెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అది తొందరగా డిస్ట్రిబ్యూట్ చేసుకోగలదు అనుకోండి, అప్పుడు తొందరగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీన్స్ ఈజీగా తక్కువ ట్యూబ్స్ తోటే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం సినర్జిజం గురించి, అయాన్ ఎక్స్చేంజ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం చూసింది ఒకసారి చూస్తే మనకి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ లాను ఉపయోగించుకుని మనం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. ఆ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో ఆ 3 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి, రెండోది కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. ఈ దీంట్లో వాడేది సాక్స్లెట్ ఎక్స్ట్రాక్టర్ని మనం వాడతాం. దీన్నే సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. సో అట్లాగే మూడోది కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఓవరాల్గా మనకు ఉంది. ఇందులోంచి ఖచ్చితంగా మనకి ఎస్ఏ కానీ షార్ట్ ఆన్సర్ కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా స్టడీ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.